అంటే తేజు లోపలికి హౌస్‌లోకి వెళ్ళినప్పుడు గూడా ఆయన తేజు బ్లెస్సింగ్స్ తీసుకోవడము, ఆయన మంచిగా ప్రేమ చూపించారు. బాగా ట్రీట్ చేశారు. అంటే అదంతా యాక్టింగ్‌గా శివాజీ గారు తేజు మీద చూపిచ్చింది అనే ఒక కమెంట్ నేను చదివాను. ఓకే. అది నాకు తెలీదండి. లోపలికెళ్ళినప్పుడైతే కంప్లీట్ కంప్లీట్ బ్లాంక్ నేనైతే అసలు. ఓకే. ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అంటే నేను చాలా అనుకున్నా. అందరితో ఇలా మాట్లాడాలి, ఒక్కొక్కరితో అలా కాన్వర్సేషన్ నేను చేయాలని చెప్పి చాలా అనుకున్నాను. నాకు పక్కన ఉన్న వాళ్ళు కూడా ఇలా చెప్పు, ఇలా మాట్లాడు అని చెప్పి కూడా నాకు చెప్పింది జరిగింది. అండ్ అమర్‌కి కూడా కొన్ని ఇలా ఇన్పుట్స్ ఇవ్వమని చెప్పారు. కానీ ఎవరు ఏం చెప్పినా నాకు అన్ని ఇలా పోయిందనమాట. వెళ్ళిపోయింది బయటకి. నాకు మీరు చూడొచ్చు అక్కడ కొట్టుకుంటుంది అన్నాను కదా, ఇట్ వాజ్ మై రియల్. అంటే గేట్ బయట నుంచే 2-3 minutes వెయిట్ చేస్తున్నా, బ్లైండ్ ఫోల్డ్ ఉంది, హార్ట్ బీట్ ఎక్కువ అయిపోయింది. సో దట్ వాజ్ మై ఫీలింగ్. ఇట్ వాజ్ మై, అంటే నాకు అమర్ తప్ప ఇంకా ఎవరు కనిపించట్లేదు. నన్ను బయటకు వచ్చిన తర్వాత కూడా టీం వాళ్ళు అంటున్నారు, మీరు అందరితో ఇంటరాక్ట్ అవుతారు అనుకున్నాను, కానీ మీరు అమర్తోనే ఉండిపోయారు గంట సేపు అని అన్నారు. అవునా, అసలు నాకు మైండ్ పనిచేయట్లేదు. మ్యాజిక్ జరిగింది లోపలికి. అసలు నిజంగా ఇట్ వాజ్, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇట్ వాజ్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అని నాకు ఫర్ ద ఫస్ట్ టైం నాకు అలా అనిపించింది. ఇట్ వాజ్ వెరీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఓన్లీ అమర్ అంతే కనిపిస్తుంది. నాకు ఇక్కడ నుంచి ఏం చెప్పాలనిపించిందో, ఇన్పుట్స్ అయినా సరే నా తరపు నుంచి నేను చెప్పాను అంతే. నాకు వేరే వాళ్ళు ఇది చెప్పమని చెప్పింది కూడా ఎవరు గుర్తులేదు. అండ్ ఆ ప్రక్రియలో అమర్ అంతటా అమరే లీడ్ తీసుకొని ఎవరితో అయితే మాట్లాడించాడో అప్పుడు నేను బాగానే మాట్లాడా అంతే. సో అమర్కి ఒక స్పెషల్ రెస్పెక్ట్ ఉంది శివాజీ గారి మీద ఇప్పటికీ కూడా. మొన్న రీసెంట్ అదే చెప్తాడు కదా, నాకేం లేదు, నాకు ఆయన అంటే ఇష్టం అంటే అందుకే అని చెప్పి చెప్తుంటాడు కదా. సో ఒక రెస్పెక్ట్ ఉంది కాబట్టి అమర్కి. నన్ను కూడా శివాజీ గారి దగ్గర తీసుకెళ్ళి మాట్లాడించడం జరిగింది. అది లైవ్ కానీ టెలికాస్ట్లో కానీ వేయలేదు. అప్పటి నుంచి ఇంకా ఆయన లీడ్ తీసుకున్నారు. ఆ బ్లెస్సింగ్స్ ఏదైతే ఉందో నేను కూడా కొన్ని కమెంట్స్ చదివా. అంటే వెళ్ళి బ్లెస్సింగ్స్ అన్ని తీసుకున్నారు, అలా బ్యాక్ బిచ్చింగ్ చేస్తున్నారు, అది ఇది అని అంటే పెద్దవాళ్ళు. అండ్ అది కూడా నాకు ఇక్కడ ఏం రావట్లే. అమర్ దా బ్లెస్సింగ్స్ తీసుకుందాం అంటేనే వెళ్ళాను బ్లెస్సింగ్స్ కి. అన్ని అమర్ లీడ్ చేసింది అక్కడ. అమర్ కూడా అంటే ఎప్పుడైనా ఏదైనా జరిగితే ఆ సిచ్యువేషన్ అక్కడ అరిచినా కానీ తర్వాత అది మైండ్ లో పెట్టుకోకుండా మర్చిపోతాడు. సో అక్కడ నేను వెళ్ళినప్పుడు జరిగిన ఇన్సిడెంట్స్ అయితే నన్ను అమర్ లీడ్ చేశాడు. ఓకే, అంతే. అక్కడ ఏం జరిగినా అదంతా అమర్, నేను అమర్ పక్కన ఉన్నాను, అమర్తో ఉన్నాను. అంటే ఆ ఒక మూమెంట్ని ఎంజాయ్ చేశానే తప్ప నాకు ఇంకేం తెలీదు. ఇప్పటి వరకు నార్మల్గా మాట్లాడిన తేజు అమర్ గురించి చెప్పగానే ఐస్లో ఒక హ్యాపీ టీయర్స్ కనిపిస్తున్నాయి, ఎక్కువ బ్లష్ అవుతుంది ఫేస్, కానీ బాగా మిస్ అవుతున్నట్టున్నారు కదా. మ్యారేజ్ అయిన తర్వాత అది ఇన్ని రోజులు ఫస్ట్ టైమా ఇలా? అవును. ఓకే. సో అమర్ ఉన్నప్పుడు, అమర్ కొంచెం దూరంగా ఉన్నప్పుడు ఆ ఫీలింగ్ ఎలా ఉండింది? అంటే ఇప్పుడు షూటింగ్స్ టైంలో కూడా నేను కొన్నిసార్లు చెన్నైలో ఉన్నప్పుడు 1 వీక్ ఒక్కొక్కసారి మనం దూరంగానే ఉంటాం, కానీ ఒక ఫోన్ కాల్ అనేది అయితే ఉంటుంది డెఫినెట్గా. వీడియో కాల్స్ కానీ ఫోన్ కానీ, అంటే అప్పటికప్పుడు ఫోన్లో కానీ ఏదో మాట్లాడుకుంటూనే ఉంటాము. కానీ ఇప్పుడు ఏదైనా నేను లో ఫీల్ అయినా లేకపోతే ఏదైనా ఉన్నా చెప్పుకోవాలన్నా పర్సన్ లేదు డెఫినెట్గా. అది కొంచెం చాలా మిస్ అవుతుంటుంది. అంటే ఇప్పుడు కూడా బయటకు వచ్చిన తర్వాత ఇన్ని మాట్లాడాలి అని ఉంటుంది, కానీ నాకు తెలిసినంత వరకు అన్ని మర్చిపోతానేమో, మాటలు రావు. తర్వాత ఎప్పుడైనా ఫ్యూచర్లో ఒక్కొక్కటే గుర్తొస్తుందేమో, కానీ రావు. నేను అలాగే అనుకున్నాను, అమర్కి ఇన్ని మాట్లాడాలి, ఇన్ని చెప్పాలి, ఇన్ని అడగాలని వెళ్ళాను లోపలికి. ఏం మాట్లాడలే, ఏం అడగలే, కొద్దిగానే చెప్పా, ఎక్కువ ఏం చెప్పలే, కొద్దిగానే చెప్పేసి బాగా ఆడుతున్నావు, ఇలాగే ఆడు, ఇవే చెప్పొచ్చా, స్ట్రాంగ్గా ఉండు, ఇలాగే చెప్పొచ్చాను. అంటే ఎక్కువ లవ్ చూపించినట్టు కనిపించింది, బట్ ఆ లవ్ ఎక్కువ అవడం వల్ల ఏం మాటలు రాలేదేమో మేబీ. అండ్ బేసికల్గా అమర్ కూడా బయట ఏం జరుగుతుంది అంటే, బయట ఇన్ ద సెన్స్ నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బిగ్ బాస్, ఫోన్ తీసుకున్నావా, నా కార్ ఎలా ఉంది, నీ షూటింగ్ ఎలా జరుగుతుంది, నువ్వు చెన్నై ఉందా, ఇంకా ఇవే మాటలు ఇన్ రిటర్న్ అన్నమాట. సో ఒక ప్రపంచంలో నుంచి ఇంకొక ప్రపంచంలోకి వెళ్ళిన ఫీల్. అమర్కి కూడా అప్పుడు ఏమైందంటే, ఆల్ ఆఫ్ ఎ సడన్ నేను అన్ని రోజుల తర్వాత కలిసాను కదా, ఈవెన్ హీ ఈస్ వెరీ ఎక్సైటెడ్ టు షేర్. ఓకే, అంటే నాకు అది చెప్పుకోవాలి, ఇది చెప్పుకోవాలని ఈజ్ వెరీ ఎక్సైటెడ్. అండ్ అమర్ విను 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 అని చెప్పి కొన్నిసార్లు అమర్ చెప్పుకోవాల్సిందని నా దగ్గర చెప్పుకుంటున్నారు. ఓకే, సో అలా జరిగిందనమాట. సో శివాజీ కెప్టెన్ అయినప్పుడు ప్రశాంత్ అండ్ యావర్ని డెప్యూటీస్గా పెట్టుకున్నాడు. మరి అమర్ శోభాని అలానే ప్రియాంకని పెట్టుకుంటే తప్పేంటి? అంటే అమర్ కెప్టెన్ అవ్వకూడదు అనే వాంటెడ్లీ శివాజీ గారు అలా చేశారనుకోవచ్చా? నాకైతే అలాగే అనిపించింది. అంటే కెప్టెన్ అవ్వకూడదని చెప్పి ఆ రీజన్ చెప్పారేమో అనే నాకు ఫీల్ అయ్యింది. ఎందుకంటే ఇప్పుడు ఒక్క మాట అమర్ ముందు
నువ్వు వాళ్ళని డెప్యూటీస్గా తీసుకుంటే నేను నీకు సపోర్ట్ చేయను రా అని ఒక్క మాట అని ఉంటే అమర్కి అక్కడ ఎలా ఉందంటే నేను క్యాప్టెన్ అవ్వాలని ఉందే తప్ప వాళ్ళనే డెప్యూటీస్గా పెట్టుకోవాలని ఏం లేదు. ఆబ్వియస్గా నువ్వు క్యాప్టెన్ అవుతావా లేకపోతే వాళ్ళని డెప్యూటీస్గా పెట్టుకుంటావా అని అంటే నేను క్యాప్టెనే అవుతాను, నాకు అవసరం లేదు డెప్యూటీస్, వేరే వాళ్ళని కావాలంటే పెట్టుకుంటా అనే స్టేజ్లోనే ఉన్నాడు. ఎందుకంటే లాస్ట్ క్యాప్టెన్ కదా, సో లాస్ట్ అవ్వాలని అంత చాలా ఆశపడి ఉంటే డెఫినెట్గా చెప్తే డెప్యూటీస్ని మార్చుకునేవాడేమో. ఆ ఒక్క రీజన్ పెట్టుకొని అవ్వనివ్వలేదేమో అని నాకు ఫీల్ అయింది. చాలా బాధపడ్డాం కూడా ఆ టైంలో. సో కెప్టెన్సీ గురించి అమర్ డే 1 నుంచి ఫీల్ అవుతూనే ఉన్నాడు, కెప్టెన్సీ రాలేదు, ఫ్యామిలీ కోసము వైఫ్ కోసం కెప్టెన్ కావాలి అని. సో అమర్ ఏడ్చింది కూడా ఆడియన్స్ ఎలా తీసుకున్నారంటే ఇదంతా యాక్టింగ్, ఏదో సింపతి కోసం, గేమ్ చేంజ్ కోసం ఇలా చేస్తున్నాడు అని. సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? ఏడ్చి సింపతి గ్రాప్ చేసుకోవాలంటే స్టార్టింగ్ నుంచే చేయొచ్చు, ఎండ్లోనే చేయాలని ఏం లేదు. అంటే సరే ఈ వీక్ లేకపోతే ఏంది, నెక్స్ట్ వీక్ ట్రై చేద్దాం, ఈ వీక్ అవ్వకపోతే ఏంటి ఇంకో వీక్ ట్రై చేద్దాం అనే ఒక దీంతోనే ప్రతి వీక్ సరే నెక్స్ట్ వీక్ మంచిగా చేద్దాం, నెక్స్ట్ వీక్ మంచిగా చేద్దాం అంటే ఆడుతూనే వచ్చాడు గేమ్ని. సో ఇంకా లాస్ట్ క్యాప్టెన్సీ అన్నప్పటికీ లాస్ట్ బట్ సెకండ్ ఉన్నప్పుడు కూడా అంటే గేమ్ ఆడి అంతవరకు వెళ్ళి నన్ను మాత్రమే టార్గెట్ చేశారు కదా అని అంటే అది కూడా అవ్వని వాళ్ళు చేస్తే ఓకే, మన వాళ్ళు అనుకున్న వాళ్ళే చేశారు కదా అని చాలా బాధపడ్డాడు. బయట కూడా అంతే కదా అమర్కి, మన వాళ్ళు చాలా ఇది చేస్తే చాలా ఏడ్ చేస్తాడు. అంటే ఈ సిచ్యువేషన్ ఏదైతే నేను చూసానో బయట కూడా ఆల్రెడీ ఆ సిచ్యువేషన్స్ కొన్ని జరిగినప్పుడు నేను చూసాను, అమర్ ఎక్స్ట్రీమ్ లెవెల్లో బాధపడడం నేను చూశాను. సో జనాలకి మేబీ అలా అనిపించవచ్చేమో, కానీ ఆ పాయింట్ ఆఫ్ టైం అంటే అన్ని వీక్స్ 12 వీక్స్ నుంచి ఉన్న బాధ అంతా అంటే ఆడట్లేదు, ఎన్ని మాటలు పడ్డాడు, అవును ఎన్ని మాటలు పడి పైకి వచ్చాడు. సో ఆ టైంలో కూడా అన్ని మాటలు పడి అంటే ఏం ఆడట్లేదురా నువ్వు అలాంటి మాటలు విన్నప్పుడు ప్రూవ్ చేసుకోవాలని ఉంటుంది. నేను లాస్ట్ వరకు వచ్చి లాస్ట్లో మన వాళ్ళ వల్ల పోయింది అంటే నన్నే టార్గెట్ చేసి పోయింది అనే ఒక బాధ ఉంటుంది కదా. అండ్ ఇంకొకటి ఏంటంటే అక్కడ డిఫెండ్ చేసుకోలేదన్నారు, నాకు ఎక్కడా కనిపించలేదు డిఫెండ్ చేసుకోలేదని చెప్పి. డిఫెండ్ చేసుకుంటూనే అడిగాడు వదిలేయండి రా ప్లీజ్ టార్గెట్ చేయకండి అని చెప్పి, అలాగే వదిలేసిన అది కెప్టెన్ అప్పుడే అయ్యేవాడు. అది పోయింది. ఇంకా తర్వాత వచ్చి ఇంకా లాస్ట్ క్యాప్టెన్ ఉంది అని అన్నప్పుడు ఉంటది కదా ఎట్లాగైనా లాస్ట్ కెప్టెన్ అయిపోవాలని చెప్పి లాస్ట్లో ఇంకా నేను అవుతానేమో అనే కలగన్ని అందరూ సపోర్ట్ చేస్తారని అనుకున్నాడు కదా, నమ్మాడు కదా అందరినీ. లాస్ట్లో మళ్ళీ ఇంకా అవ్వనివ్వట్లేదనే ఒక బాధ ఎవరికైనా వస్తుంది. అంటే మళ్ళీ ఇంకా ఆడి ఇంకోసారి కెప్టెన్ అవ్వడానికి ఛాన్స్ లేదు, అక్కడ బాధ వస్తుంది, బాధ కలుగుతుంది. సో అలాంటప్పుడు ఎవరికైనా ఎమోషనల్ అవుతారు. సో అదే జరిగింది. అండ్ సింపతి గెయిన్ చేసుకోవాలని అయితే అది అమర్ చేయలేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే అమర్లో ప్లస్ పాయింట్, ఇప్పుడు అలా ఏడ్చినా సరే కొంచెం బాధపడతాడు, మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి మళ్ళీ అలాగే నవ్వుకుంటూ ఉంటాడు అమర్. మళ్ళీ అదే నవ్వు, ఎంత బాధలో ఉన్నా అదే నవ్వు మళ్ళీ నెక్స్ట్ డే అలాగే ఉంటుంది, మళ్ళీ అదేం పెట్టుకోడు. కానీ ఆ మూమెంట్ ఆఫ్ టైంలో లోపల పెట్టుకున్న బాధ అంతా ఒక్కసారికి బయటకు వస్తుంది కదా, అదే జరిగింది అంతే. ఓకే.